షాలోమ్ అలెఖేమ్. వెల్కమ్ టు మై ఛానల్ హీబ్రూ స్కూల్ ఇండియా. ఈ వీడియోలో హీబ్రూ లాంగ్వేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుందాం. ఈ వీక్ నుంచి ప్రతి ఫ్రైడే నేను హీబ్రూ లాంగ్వేజ్ అండ్ జూయిష్ కల్చర్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎన్లైటింగ్. భాషని హెబ్రీ భాషలో ఇవ్రీత్ అని పిలుస్తారు. ఇవ్రీత్, నేను మరలా దాన్ని మీకు రిపీట్ చేస్తున్నాను. ఇవ్రీత్ అనే పదం ఎవేర్ అనే పదం నుండి తీసుకోబడింది. ఎవేర్ అంటే టు క్రాస్ ఓవర్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ టు పాస్ ఓవర్, అంటే దాటిపోవుట. దాటిపోవుట ఏంటి, ఎందుకు దీనికి పేరు పెట్టబడింది అంటే ఫ్రమ్ నథింగ్నెస్ టు ఎగ్జిస్టెన్స్, టు క్రాస్ ఓవర్, టు పాస్ ఓవర్ ఫ్రమ్ నథింగ్నెస్ టు ఎగ్జిస్టెన్స్. ఈ యొక్క శూన్యములో నుండి ఉనికిలోనికి దాటిపోవుట. ఈ యొక్క హెబ్రీ భాష ఏం చేస్తుందంటే మనల్ని ఈ యొక్క అజ్ఞానం అనే ఈ చీకటిలో నుండి బైబిల్ యొక్క జ్ఞానపు వెలుగులోనికి మనల్ని హెబ్రీ భాష తీసుకెళ్తుంది. మొట్టమొదటిగా బైబిల్లో హెబ్రీడ్గా పరిగణించబడిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. హెబ్రీ భాషలో అబ్రహాం అని పిలుస్తాము. దీని రెఫరెన్స్ ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనం. ఈ ఆదికాండాన్ని హెబ్రీ భాషలో బెరెషిత్ అని పిలుస్తారు. బెరెషిత్ చాప్టర్ 14 వర్స్ 13. దీనిలో అబ్రహాము అను హెబ్రీయుడు అనే మాట ఉపయోగించబడింది. అంటే అబ్రహాముని బైబిల్ మొదటి హెబ్రీయుడిగా పరిగణించింది. కానీ ఈ భాష ఆదాము నుండే ఉంది. దానికి కొన్ని ఆధారాలు మనకు బైబిల్లో కనబడతాయి. అలాగే హెబ్రీ భాషని యూదులు, ఇజ్రాయేలీలు లషోన్ హకదోష్ అని పిలుస్తారు. లషోన్ అనే మాటకి టంగ్, నాలుక. హకదోష్, హ అనేది ద డెఫినెట్ ఆర్టికల్ ద. కదోష్ అనే మాటకి కదోష్ అనే మాటకి హోలీ అని అర్థం, పవిత్రమైన. హెబ్రీ భాషని పవిత్ర భాషగా, పవిత్రమైన నాలుకగా పిలుస్తూ ఉంటారు. మొదటి ప్రశ్న, మనము హెబ్రీ భాష ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, బైబిల్లోని మన క్రిస్టియన్ బైబిల్లో మొట్టమొదటి భాగం పాత నిబంధన గ్రంథం, ఓల్డ్ టెస్టిమెంట్. దీన్ని జూయిష్ బైబిల్ ప్రకారం దీన్ని తనాఖ్ అని పిలుస్తారు. తనాఖ్ అంటే పాత నిబంధన గ్రంథం. త అనే మాట, టీ అనే మాట తోరాని రిప్రజెంట్ చేస్తుంది. నా అనే మాట నెవిఈమ్, ఎన్ అనే లెటర్ నెవిఈమ్, ప్రవక్తలు అనే మాటను సూచిస్తుంది. అలాగే కే అనే మాట, హ తనాఖ్లో హ అనే మాట, కే అనే మాట కెతువీమ్, వ్రాతలు, వ్రాత సంబంధమైన పత్రికలు, వ్రాత సంబంధమైన పుస్తకాలు అనే మాటను సూచిస్తుంది. ఈ తనాఖ్ అనేది హెబ్రీ భాషలో రాయబడింది. మన బైబిల్ మొదటి పేజీ మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరము చేయబడింది అని. ఎజ్రా గ్రంథంలో కొన్ని భాగాలు, అలాగే దానియేలు గ్రంథంలో కొన్ని భాగాలు, ఇర్మియా గ్రంథంలో ఒక వచనం, ఇవి అరామిక్ భాషలో రాయడం జరిగింది. హెబ్రీ భాషలో ఏమైతే అక్షరాలు ఉంటాయో అరామిక్ భాషలో కూడా అవే అక్షరాలు ఉంటాయి. ప్రతి హెబ్రీ అక్షరానికి కూడా ఒక నిర్దిష్టమైన సంఖ్య ఉంటుంది. దాన్ని గిమాట్రియల్ వాల్యూ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. దాన్ని తెలుగులో గమాత్రియల్ విలువ అని పిలుస్తాం. అరామిక్ అక్షరాలకి హెబ్రీ అక్షరాలకి కూడా ఒకే గమాట్రియల్ విలువ ఉంటుంది, గెమాట్రియల్ వాల్యూ ఉంటుంది. అలాగే రెండిటి యొక్క అర్థాలు, ప్రతి హెబ్రీ అక్షరానికి కూడా ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. రెండిటి అర్థాలు కూడా ఒకటే. కాబట్టి అరామిక్ని మనం ప్రత్యేకమైన భాషగా మనం ఆలోచించడం కంటే అరామిక్ అనేది హెబ్రీ భాషతో కలిపే మనం ఆలోచిస్తే దానికి పరిపూర్ణమైన అర్థం వస్తుంది. భాషలో ఆ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళకున్న ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు ఇవన్నీ కూడా ఒక భాషలో ఇమిడి ఉంటాయి. మనం హెబ్రీ భాషను తెలుసుకోవడం వల్ల ఇస్రాయేలీలు, జూయిష్ పీపుల్, యూదుల యొక్క ఆచారాలేంటి, యూదుల యొక్క విధి విధానాలేంటి, వారు ఏ విధంగా ఉండేవారు, వాళ్ళ యొక్క అలవాట్లేంటి అనేది హెబ్రీ భాషలో చాలా స్పష్టంగా మనకి పొందుపరచబడి ఉంది. హెబ్రీ భాష యొక్క సహాయంతో మనం బైబిల్ని స్టడీ చేసినప్పుడు మనకి ఆ యొక్క కరెక్ట్ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి, అక్కడ జరిగే వాస్తవ సన్నివేశాలు, వాస్తవ సంభాషణలు మనం అర్థం చేసుకోవడానికి హెబ్రీ భాష మనకు తోడ్పడుతుంది. అలాగే రెండో ప్రశ్నకు మనం వస్తే, ఎప్పుడు ఎక్కడ ఈ యొక్క భాష అనేది ప్రారంభించబడింది, అలాగే ఈ భాషకు సృష్టికర్త ఎవరు?
ఈ యొక్క హెబ్రీ భాష అనేది ఏదేను తోటలోనే ఆరంభించబడింది. మనం బైబిల్ బెరెషీత్ ఆదికాండం 1వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్క పదము కూడా, వర్డ్ కూడా మనకి హీబ్రూ లాంగ్వేజ్లోనే సెన్స్ దొరుకుతుంది తప్ప ఇంకా ఏ అదర్ లాంగ్వేజ్లో కూడా మనకు అది సెన్స్ దొరకదు. ఉదాహరణకు మొదటి మాట హెబ్రీలో బెరెషీత్ ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనం ఆలెఫ్, చాప్టర్ ఆలెఫ్ పసూక్ ఆలెఫ్లో మనం చూస్తే బెరెషీత్ బారా ఎలోహీం హషమాయిం వె ఎత్ హారెట్స్ అనే మాట ఉపయోగించడం జరిగింది. ఈ బెరెషీత్ అనే మాట మనకి సామాన్యంగా తెలుగు భాషలోనికి ఆదియందు అని తర్జుమా చేయబడింది. కానీ ఈ బెరెషెత్ అనే ఒక్క మాటలోనే యేసు ప్రభు వారిని గురించిన అనేకమైన ప్రవచనాత్మక విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. బెరెషెత్ అనే మాటలోనే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడం, ఆయన మన పాపాల కోసం మరణించడం, ఆయన తిరిగి లేవడం, మళ్ళీ 2వ రాకడలో యేసు ప్రభు భూమి మీదకి రావడం అనే ఆ యొక్క నిర్దిష్టమైన ఆ యొక్క ప్రాఫెసీ, ప్రవచనం అనేది ఈ యొక్క బెరెషీత్ అనే ఒక్క మాటలోనే అది ఇమర్చబడి ఉంది. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఉన్న సారాంశం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదటి మాటలోనే 66 పుస్తకాల యొక్క సారాంశం దాగి ఉంది. ఇది హెబ్రీ భాషలో మాత్రమే మనం దీన్ని బయటికి తీసుకురాగలుగుతాం. ఈ హెబ్రీ భాష అనేది మనం ముందు చెప్పుకున్నట్టుగా ఏదేను తోటలోనే ఇది ప్రారంభించబడింది. ఈ భాష ఈ యొక్క 2వ దేవాలయం ఎప్పుడైతే రోమన్స్ ద్వారా పడగొట్టబడిందో ఈ భాష అనేది అంతరించిపోతూ వచ్చింది. అనేక సంవత్సరాలు ఈ భాష అంతరించిపోయిన భాషగా కూడా ఉంది. 1880లో ఎలియజర్ బెన్ యెహూదా అనే వ్యక్తి అతడు ఎంతో పోరాటం చేసి ఈ యొక్క హెబ్రీ భాష అనేది ఖచ్చితంగా ఇస్రాయేల్ దేశంలో, ఇస్రాయేల్ ప్రాంతంలో, ఇస్రాయేల్ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెబ్రీ భాషని మాట్లాడాలి అనే ఒక లక్ష్యంగా అతడు పెట్టుకుని మొట్టమొదటి నిఘంటువుని, హెబ్రీ నిఘంటువుని అనేకమైన కొత్త పదాలతో అతడు రాయడం జరిగింది. ఇది అతడు చేసిన ఈ యొక్క పని వల్ల హెబ్రీ భాష మరలా పునశ్చరణ చేయబడింది. హెబ్రీ భాష అనేది 1948వ సంవత్సరం ఇస్రాయేలు ఒక ప్రత్యేకమైన దేశముగా అది నిర్ణయించబడిన తర్వాత ఈ యొక్క హెబ్రీ భాషని ఇస్రాయేల్కి నేషనల్ లాంగ్వేజ్గా, జాతీయ భాషగా దీన్ని పెట్టడం జరిగింది. మనం మానవులుగా ఆలోచిస్తే ఎలియజర్ బెన్ యెహూదా ద్వారా ఈ యొక్క భాష అనేది పునరుద్ధానం అయినట్టు మనకు తెలుస్తుంది. కానీ ఈ భాషను సాక్షాత్తు దేవుడే మానవాళికి ఇచ్చిన భాష, సాక్షాత్తు దేవుడే మానవాళికి ఇచ్చిన భాష. మన యొక్క క్రైస్తవ విశ్వాసములో, అలాగే జూయిష్ ఫెయిత్లో కూడా, జూయిష్ విశ్వాసాల్లో కూడా వారు దేవుడు ఈ యొక్క భాషకి సృష్టికర్త అని, దేవుడు ఈ సమస్త సృష్టిని కూడా ఆ భాషతోనే చేశాడు అనేది మన క్రైస్తవుల అలాగే యూదుల విశ్వాసం. అలాగే 3వ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఈ యొక్క భాష ఎవరికి ఇవ్వబడింది? 3వ ప్రశ్న, ఈ యొక్క భాష ఎవరికి ఇవ్వబడింది? ఈ భాష దేవుడు మానవులకి, హ్యుమానిటీకి దేవుడు ఈ యొక్క భాషను ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ ఈ భాష అనేది ఇశ్రాయేలులకు మాత్రం పరిమితం చేయబడింది. కానీ ఇప్పుడు ప్రపంచంలో పలు ప్రదేశాల నుండి, పలు రాష్ట్రాల నుండి, పలు దేశాల నుండి హెబ్రీ భాషను నేర్చుకుంటూ దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ కొన్ని మిలియన్ ప్రజలు హెబ్రీ భాషను నేర్చుకున్నారు. చాలా ప్రాముఖ్యమైన భాషగా కూడా పేరు పొందింది. అంటే దేవుడు ఏదైతే మానవాళికి ఇచ్చాడో అది ఒక సర్టైన్ టైంలో ఒక జాతి, ఒక వర్ణం వారికి మాత్రమే అది భాషగా ఉంది. ఇప్పుడు మరలా అది సమస్త మానవాళికి కూడా దేవుడిచ్చిన బహుమానంగా అది మనకి అందుబాటులోకి హెబ్రీ భాష వచ్చింది. ఎందుకు దేవుడు ఈ యొక్క భాషను మానవుడికి ఇచ్చాడంటే దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించుకున్నాడు. దేవుడు ఏ విధముగా అయితే మాట్లాడి సమస్తమును సృష్టించాడో మానవుడు కూడా ఈ యొక్క భూమి మీద ఆ యొక్క వాక్చాతుర్యాన్ని, ఆ యొక్క మాట్లాడే ఆ యొక్క స్వభావాన్ని టు రివీల్ సంథింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, కొన్ని విషయాలు మానవుడు బయలుపరచడానికి ఈ యొక్క నేచర్, ఈ యొక్క సృష్టిలో నుండి, ఈ యొక్క ప్రకృతిలో నుండి కొన్ని విషయాలు మానవుడు బయటకు తీసుకురావడానికి దేవుడు అతడికి భాషను ఇవ్వడం అనేది జరిగింది. తద్వారా లాంగ్వేజ్ అనేది ఇవ్వడం ద్వారానే ఈరోజు మనకి అనేక ఫీల్డ్స్, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఇట్లాంటి అనేకమైన ఫీల్డ్స్ అనేవి ఈ యొక్క లాంగ్వేజ్ ద్వారానే అవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. అలాగే వీటిని కొన్ని పుస్తకాల్లో పొందుపరచడం అనేది జరిగింది. అలాగే 4వ ప్రశ్న, మన హెబ్రీ నేర్చుకోవడం వల్ల, హెబ్రీ భాష నేర్చుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది? మనం ఒక ఉదాహరణ చూద్దాం. మనందరం వాడుకగా ఉపయోగించే పదం యాకోబు అనగానే హెబ్రీ భాషలో యాకోవ్ అని పిలుస్తాం. యాకోబు అనగానే మనం ఏమంటామంటే యాకోబు అర్థం ఏంటయ్యా అంటే మోసగాడు అని చెప్పేస్తాం, మోసగాడు అంటాం.
కానీ ఆదిమ హెబ్రీ భాషలో యాకోబు అనే పదానికి మోసగాడని అర్థం రాదు. మరి దాని అర్థం ఏంటయ్యా అంటే, యాకోబ్ అనే పదం 2 పదాల కలయిక ద్వారా ఏర్పడింది. యా కోవ్. యా అంటే మనందరికీ తెలుసు దేవుడని, కోవ్ అంటే హెబ్రీ భాషలో మడిమ అని అర్థం. యాకోబ్ అంటే ఎవరైతే దేవుని యొక్క మడిమను పట్టుకుంటారో వాళ్ళు యాకోబుగా పిలువబడతారు. ఎందుకు ఈ పేరు యాకోబుకి వాళ్ళ తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా తన తండ్రి యాకోబుకి ఈ పేరు ఎందుకు పెట్టాడంటే, మనందరికీ తెలుసు యాకోబు యొక్క ఆ యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. యాకోబు పుట్టేటప్పుడు తన అన్న అయిన ఏసావు యొక్క మడిము పట్టుకుని బయటకు వస్తాడు. ఇది చూసిన తల్లిదండ్రులు, ఇతడు అన్న మడిము పట్టుకుని బయటకు వచ్చాడు, అన్న మడిమను ఆధారం చేసుకుని జీవంలోనికి వచ్చాడు, బయటకు వచ్చాడు, పుట్టాడు, వీడు ఆశీర్వదించబడటానికి, వీడు బ్రతకడానికి ఎవడి మడిమ పట్టుకోకూడదు, కేవలము దేవుని మడిమ మాత్రమే పట్టుకోవాలి, దేవుని పాదాలు మాత్రమే పట్టుకోవాలి అని అతడికి యాకోబు అనే పేరు పెట్టారు. యాకోబ్ అనే పేరు పెట్టారు. ఈ యొక్క అర్థం అనేది మనకి ఏ ఇతర భాషలో దొరకదు, కేవలం హెబ్రీ భాషలో మాత్రమే మనకి దొరుకుతుంది. హీబ్రూ ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెట్ అనే మాట ఎందుకు ఈ మాట మనకి వాడుకలోనికి వచ్చింది అంటే, ఆల్ఫాబెట్ హెబ్రీ భాషలో మొదటి 2 అక్షరాలు ఆలెఫ్ బెత్. హెబ్రీ భాష నుండి గ్రీకు భాష అనేది ఎవాల్వ్ అయ్యింది. హెబ్రీ భాష నుండి గ్రీకు భాష వచ్చింది. గ్రీకు భాషలో మొదటి 2 అక్షరాలు ఆల్ఫా బీటా. ఈ యొక్క ఆల్ఫా బీటా సమ్మేళనాన్ని మనం ఏమన్నామంటే ఆల్ఫాబెట్స్ అన్నాం. ఈ మాట హీబ్రూలో ఆలెఫ్ బెట్స్. హెబ్రీ ఆలెఫ్ బెట్స్ గురించి మనం ఆలోచన చేస్తే, హీబ్రూ లాంగ్వేజ్లో 22 ఆలెఫ్ బెట్స్ ఉన్నాయి, 22 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఈ కాన్సనెంట్స్ అనేవి హెబ్రీ భాషకి దానికి నిర్దిష్టమైన ఒక క్రమం ఉంది, దానికి నిర్దిష్టమైన వ్రాసే శైలి ఉంది, నిర్దిష్టమైన ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ కూడా హీబ్రూ లాంగ్వేజ్కి ఉంది. చాలామంది హీబ్రూ లాంగ్వేజ్ని చాలా రకాలుగా పలుకుతారు, కానీ హెబ్రీ భాషను పలకవలసిన, వాటి యొక్క అక్షరాలను పలకవలసిన నిర్దిష్టమైన ఉచ్చారణ ఇది. మొదటి హెబ్రీ అక్షరం ఆలెఫ్, రెండవ అక్షరం బేత్, మూడవ అక్షరం గీమల్, డాలెత్, హే, వావ్, జాయిన్, ఖెత్. ఈ ఖెత్ అనే అక్షరం మన యొక్క గట్రల్ సౌండ్ మనం చేయాల్సి ఉంటుంది, మన గొంతులో నుండి మనం పలకాల్సి ఉంటుంది. ఖెత్. ఓకే, చాలామంది దీన్ని కేత్ అని పలుకుతారు, కేత్ అని పలకూడదు, ఖెత్ అని పలకాలి. ఖెత్, తెత్, యోద్, ఖాఫ్, లామెద్, మెమ్, నూన్, సామెహ్. ఈ సామెహ్ అనే పదంలో కూడా మనకి లాస్ట్లో ఖ అనే శబ్దం వస్తుంది. సామెహ్, ఆయిన్, పే, సాదే, ఖూఫ్, రేష్, షిన్, టవ్. ఈ యొక్క అక్షరాలు అనేవి మనకి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో ప్రతి 8 వచనాలకి కూడా ఒక్కొక్క హెబ్రీ అక్షరం అనేది ఇవ్వడం జరిగింది. ఈ 22x8 176 వచనాలు కలిగిన 119వ కీర్తన. హెబ్రీ భాషలోని అక్షరాలు 4 సార్లు 4 రకాలుగా అవి మారుతూ వచ్చాయి. కాలంతో పాటు హెబ్రీ అక్షరాలు కూడా 4 రకాలుగా మారుతూ వచ్చాయి. మొట్టమొదటి అక్షరాలను పిక్టోగ్రఫిక్ హీబ్రూ స్క్రిప్ట్ అని పిలిచేవారు. దీనిలో బొమ్మలు ఉపయోగించి ఆలెఫ్ అనగానే ఎద్దు తలకాయ అనే బొమ్మ గీస్తే అది ఆలెఫ్ అనే అక్షరం అయ్యేది. ఇలా కొన్ని బొమ్మలు గీస్తూ ఈ యొక్క మొట్టమొదటి హెబ్రీ అక్షరాలను రాయడం జరిగింది. రెండవదిగా అవి మార్పు చెంది పేలియో హీబ్రూగా అది పిలవడం జరిగింది. కొన్ని గీతలతో ఈ యొక్క అక్షరాలని, కొన్ని వంపులతో ఈ యొక్క అక్షరాలని నిర్మించడం జరిగింది. అలాగే మూడవదిగా మోడర్న్ హీబ్రూ. ఈ మోడర్న్ హీబ్రూ అనే ఈ యొక్క స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క రాత శైలి ఏదైతే ఉందో, దీన్ని అరామిక్ నుండి తీసుకోవడం జరిగింది, అరామిక్ స్క్రిప్ట్ నుండి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అక్షరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం చదివే హెబ్రీ బైబిల్లో ఉన్న స్క్రిప్ట్ అంతా కూడా మోడర్న్ స్క్రిప్ట్. నాలుగవదిగా క్రీస్తు శకం 200 సంవత్సరంలో మ్యాసోరైట్స్ అనేవాళ్ళు ఈ యొక్క టెక్స్ట్ ఇది అందరికీ చదవడానికి వీలుగా ఉండాలి అనే దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని గీతలను, కొన్ని చుక్కలను వాళ్ళు ఈ యొక్క హెబ్రీ అక్షరాలకు వాళ్ళు జోడించి దాన్ని చదవడానికి, సరైన ఉచ్చారణ చేయడానికి వారు ఎంతో కృషి చేశారు. దీన్ని మ్యాసోరేటిక్ టెక్స్ట్ అని పిలుస్తారు. ఇలా 4 రకాలుగా మనకి హెబ్రీ అక్షరాలు కనబడుతూ ఉంటాయి.